హలో నమస్తే తెలంగాణ ప్రజలారా, టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ప్రజలారా, బడే బాయ్ అండ చూసుకొని చోటే బాయ్, చోటే బాయ్ అండ చూసుకొని బడే బాయ్ తాబేదారుల చెప్పులు మోసే తంబాకు బ్యాచ్, ఆ తంబాకు బ్యాచ్ అనుచరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడికి తెగబడ్డారు. కరీంనగర్ పట్టణపు నడిబోర్డులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఆ క్యాంప్ ఆఫీస్లో కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో ఈ తంబాకు బ్యాచ్ మొత్తం తెగబడింది. తంబాకు బ్యాచ్ ఆ కార్యాలయం మీద దాడి చేసింది, క్యాంపు కార్యాలయం మీద దాడి చేసింది. దాడి చేసి ఇష్టం వచ్చిన బీభత్సం సృష్టించింది. కౌశిక్ రెడ్డి అక్కడ ఉండడని తెలుసుకొని వచ్చిండ్రు. అక్కడ తెలుసుకొని వచ్చి దాడి చేసిండ్రు. కట్టెలు తీసుకొని వచ్చిండ్రు, పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని వచ్చిండ్రు, రాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. అక్కడ ఉన్న పూల కుండీలను, అద్దాలను ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసిండ్రు. ఇదొక ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తి. క్యాంపు కార్యాలయం గంగుల కమలాకర్ సొంత ఆస్తి కాదు, క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిండ్రు ఈ తంబాకు బ్యాచ్ అనుచరులు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుని పైన, ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పైన కానీ, ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న క్యాంపు కార్యాలయం మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసలు వాటి వైపే చూడలేదు. 11 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే చోటేబాయ్ అధికారంలోకి వచ్చిండో, ఆ చోటేబాయ్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల మీద, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద, అంతెందుకు ప్రగతి భవన్ మీద, ప్రజాభవన్ అని వారి పేరు మార్చి పెట్టుకున్న ప్రగతి భవన్ మీద డిసెంబర్ 8వ తేదీ అంటే డిసెంబర్ 6వ తేదీ నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, చోటేబాయ్ రేవంత్ రెడ్డి. ఆ చోటేబాయ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవంగానే ప్రగతి భవన్ మీద, అది ప్రజల ఆస్తి అని తెలిసి, అది ఒక ముఖ్యమంత్రి నివాసం అని తెలిసి, ఎవరు ముఖ్యమంత్రి అయినా దాంట్లో ఉంటారని తెలిసి ప్రగతి భవన్ మీద దాడి చేసిండ్రు. ప్రగతి భవన్ మీద దాడి చేసి ఇష్టం వచ్చిన బీభత్సం సృష్టించిండ్రు. అక్కడ ఉన్న పూల చెట్లను, పూల కుండీలను ధ్వంసం చేసిండ్రు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిండ్రు. అక్కడ మొదలైన ఈ దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆవు చేలం వేస్తే దూడ గట్టనం వేస్తుంది అన్నట్టుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీదనే దాడికి తెగబడ్డ కాంగ్రెస్ గూండాలు తెలంగాణలోని ఇతర ప్రదేశాల్లో ఉన్న, ఇతర నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఉన్న, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద దాడి చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేసిండ్రు. వాళ్ళ అండ చూసుకొని ఈరోజు కరీంనగర్లో ఈ తంబాకు బ్యాచ్ దాడి చేసింది. మనం చూస్తే సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద ఆగస్టు 17, 2024 రోజు రాత్రి దాడి చేసిండ్రు. దాడి చేసి ఆ క్యాంపు కార్యాలయంలో అద్దాలు పగలగొట్టిండ్రు, తాళాలు పగలగొట్టిండ్రు, ఫర్నిచర్ని ధ్వంసం చేసిండ్రు. నానా బీభత్సం సృష్టించారు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. 145 సంవత్సరాల చరిత్ర ఉన్న డిసిప్లిన్డ్ పార్టీ, స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని బొంకులు బొంకే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద దాడులు చేసిండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద జనవరి 11న దాడి చేసిండ్రు. హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తందుకు, అక్కడ వాళ్ళేం సొంతంగా చేయలేదు. హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడితే దాన్ని ఖండిస్తందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన కంచెల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిండ్రు. సిరిసిల్లలో కేటీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద కూడా దాడి చేసిండ్రు. మే 27, 2025 సిరిసిల్లలో కేటీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిండ్రు.
అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు క్యాంపు కార్యాలయంలోని, ఆయన మీద ఆ క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ కూడా నానా బీభత్సం సృష్టించిండ్రు. అట్లాగే గజ్వెల్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమ నేత, ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద కూడా దాడి చేసిండ్రు. ఏప్రిల్ 4, 2026లో ఇదే సంవత్సరం దాడి చేసి అక్కడ నానా బీభత్సం సృష్టించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలనమైంది. కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, ఫర్నిచర్ ధ్వంసం చేసిండ్రు, సిబ్బందిని కొట్టిండ్రు, బెదిరించిండ్రు. ఈ సందర్భంగా పోలీసులు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు, వాళ్ళు చూస్తూ కూర్చున్నారు ఒక సినిమా చూసినట్టు. కరీంనగర్లో ఈరోజు కరీంనగర్లో గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. దాడి చేసి మీరు విజువల్ చూస్తున్నారు. పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని వచ్చిండ్రు, రాళ్ళు తీసుకొని వచ్చిండ్రు, పూల కుండీల్ని పలగొట్టిండ్రు, నానా బీభత్సం సృష్టించారు అక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం మీద. ఒకసారి ఈరోజు జరిగిన దాడిని మనం చూద్దాం. ఆ దాడిని ఫుల్ స్క్రీన్లో ప్లే చేయండి. దాడిని చూస్తే అక్కడ కరీంనగర్ నడిబొడ్డున, కరీంనగర్ ఒక పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో ఉండే ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ గూండాలు పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వాళ్ళ దగ్గర కూడా లాఠీలు ఉంటాయి. బీజేపీ గూండాలు తీసుకొచ్చిన లాఠీల కంటే బందోబస్తు లాఠీలు ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఆ లాఠీలని పోలీస్ స్టేషన్లో పెట్టి పూజ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక్క పోలీస్ చేతిలో కూడా లాఠీ లేదు. మీరు ఆడ చూడండి, ఒక్క పోలీస్ చేతిలో కూడా లాఠీ లేదు. బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసేందుకు వచ్చిన బీజేపీ గుండాల మీద మీ లాఠీలు ఎందుకు లేస్తలేవు? మీ చోటేబాయి కోపం వస్తుందనా? బడేబాయి తాబేదారులను కొడితే చోటేబాయి కోపం వస్తుందనా? మీరు ఆ దాడిని చూస్తూ కూర్చున్నారు. పోలీసుల ముందల్లే కొడుతున్నారు. ఆ విజువల్ చూడండి ఒకసారి. పోలీసులు ఉండగానే కొడుతున్నారు. ఆ పోలీస్ ఆయన డిఎస్పీ ర్యాంక్ అధికారి ఏం చేస్తున్నాడు అక్కడ? కొడుతుంటే అగో ఆయన పట్టుకుంటుంటేనే కొడుతున్నాడు. లెక్క లేకుండా పోయింది పోలీసులంటే బీజేపీ గూండాలకు. పోలీసుల దగ్గర లాఠీ లేదు. మీ లాఠీలు ఎందుకు లేవలేదు? ఈ గూండాలని నివారించేందుకు, ఈ గూండాలని అరికడతందుకు. ఆయన చూడండి, ఆయన పోలీసునే తోసేస్తున్నాడు, పోలీసునే గల్లా పట్టుకొని తోసేస్తున్నారు. మనం సంగారెడ్డిలో చూసినాం ఎలక్షన్లప్పుడు, మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఏ రకంగా పోలీసులని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించగలేంది మేమేమన్నా తక్కువ తిన్నామా అని బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు పోలీసుల ముందే పోలీసులను బెదిరించుకుంటా దాడిలోకి దిగినరు. పోలీసులకు వేలు చూపించుకుంటా దాడులు చేసిండ్రు. కారు మొత్తం ధ్వంసం చేసిండ్రు, పూల కుండీలను ధ్వంసం చేసిండ్రు, ఇంటికున్న అద్దాలను ధ్వంసం చేసిండ్రు. ఇది ఈరోజు తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి. పోలీసుల కళ్ళ ముందే దాడులు చేస్తున్నారు, పోలీసులను పక్కన పెట్టుకొని దాడులు చేస్తున్నారు, పోలీసులను తీసుకుపోయి మరి దాడి చేస్తున్నారు. మనం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని చూసినాం. పోలీసులను వెంట పెట్టుకొని పోయి దాడి చేసిండ్రు. దాడి మొత్తం అయిన తర్వాత అప్పుడు పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తీసుకుపోయినరు. ఇది తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ దుస్థితి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్న తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు ములాఖాతై, ఈ రెండు కలిసిపోయి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఇంటిమిడేట్ చేసేందుకు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తేందుకు ఈ దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఇది ఒక అద్దం పడుతుంది. 3వ తేదీ నాడు, మే 3వ తేదీ నాడు, ఈరోజు మనం 7వ తేదీ నాడు ఉన్నాం. మే 3వ తేదీ నాడు ఇదే కరీంనగర్లో నడిబొడ్డులో ఒక బంగారపు దుకాణం మీద దొంగలు దాడి చేసి కాల్పులు జరిపి బంగారం ఎత్తుకొని పారిపోతే ఇప్పటి వరకు వాళ్ళను పట్టుకునే దిక్కులేదు. అంతటి అచేతనంగా తయారైంది తెలంగాణ పోలీస్. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన నిస్సిగ్గుగా ట్వీట్లు చేస్తాడు. ఆ దోపిడీ జరిగిన తర్వాత తెలంగాణలో లా అండ్ ఆర్డర్ని ఖండించవలసింది పోయి, లా అండ్ ఆర్డర్ దుస్థితిని ఎండగట్టవలసింది పోయి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించవలసింది పోయి ఆయన అక్కడ పోయి ఏం ట్వీట్ చేస్తాడంటే, దురదృష్టవశాత్తు ఆయన మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం కరీంనగర్ ప్రజలు ఇంకొకటి చేసుకుని ఉండరు. ఇంతకంటే వేస్ట్ ఎంపీని, వేస్ట్ ఎంఓఎస్ హోమ్ని కరీంనగర్ ప్రజలు చూసి ఉండరు. ఆయన ఏం ట్వీట్ చేస్తాడు? ఐ విజిటెడ్ ది స్పాట్ ఇమీడియట్లీ. నేను ఆ స్పాట్కి ఎంబడే పోయినా, విచ్ ఈజ్ అట్ ఎ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై ఆఫీస్. ఒక రాయి వేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరంలో ఆ బంగారం దుకాణం ఉంది అని చెప్తాడు. ఎంత నిస్సిగ్గుగా చెప్తాడు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నా కార్యాలయానికి కూతవేటు దూరంలో దాడి జరిగింది అని చెప్పేసి చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. ఆ మాత్రం సిగ్గు లేదు కరీంనగర్ ఎంపీకి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి. ఇంకొక ట్వీట్ చేస్తాడు. ఇంకొక ట్వీట్లో ఆయన ఏమంటాడు? జస్ట్ మినిట్స్ బిఫోర్ ద ఇన్సిడెంట్ అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ది సేమ్ ఏరియా. జస్ట్ మినిట్స్ బిఫోర్ ద ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగే కంటే నిమిషాల ముందే నేను అక్కడ ఉన్నాను. అంటే దోపిడీ దొంగలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పరిసరాల్లో తిరుగుతుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దానికి పడవలసింది పోయి, నేను నిమిషాల క్రితమే అక్కడ ఉన్నాను, అప్పుడే దాడి జరిగింది, అందుకే వెంటనే పోయి అక్కడ వాళ్ళని పరామర్శించిన అని చెప్తాడు. పరామర్శించేటందుక మీకు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చింది? ఇవన్నీ అరికడుతోంది కోసం కదా. రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి గురించి మాట్లాడే ధైర్యం బండి సంజయ్ చేస్తలేడు. ఎందుకంటే చోటే బాయ్, అక్కడ పైన బడే బాయ్, వీళ్ళిద్దరి మధ్యలో ఈయనొక తంబాకు బ్యాచ్ నడిపిస్తున్నాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితి. మనం చూసినాం మొన్నటి రాత్రి మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి గారు మఫ్టీలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వెళితే ఏ రకంగా పోకిరీలు వేధించిందో మనం చూసినాం. ఇది రాష్ట్రంలో ఈ రోజున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఒక పోలీస్ కమిషనర్ మఫ్టీలో వెళ్తేనే అంత వేధిస్తున్నారంటే మిగతా సామాన్య మహిళలు ఆ ప్రాంతంలో ఎట్లా తిరగలుగుతారనుకుంటున్నారు? మళ్ళీ ఈ సుమతి గారు ఎవరో కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన కార్యాలయంలోనే పనిచేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్. ఆమెకి ఈ మధ్యనే పోలీస్ కమిషనర్గా అక్కడ నియమించిండ్రు. ఇది రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్న తెలంగాణలో లా అండ్ ఆర్డర్ దుస్థితి. ఎక్కడ దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ తెలంగాణలో పోలీసులు మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టడం, లేనిపోని కేసులు పెట్టడం, కేసులు బనాయించి వాళ్ళని జైలుకు పంపడం, వేధించడం, ఇది వాళ్ళు పెట్టుకున్న పని. ఎక్కడ కూడా ప్రజలను కాపాడే పని పెట్టుకుంటలేరు. ఈరోజు జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ముక్తకంఠంతో ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారితో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు హేయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ గారు ఒక ట్వీట్లో ఆయన స్పందించారు. కళ్ళ ముందే అరాచకం సృష్టిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బి టీమ్గా మారిన బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ పిరికి పంద చర్యలకు ఉసుగొలుపుతున్నారు. ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన ఈ రకంగా ప్రవర్తించిండు. అయితే ఈ బి టీం, ఈ చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారన్నందుకు కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అట్లాగే ఆయన చొప్పదొండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదొండి ఎమ్మెల్యే, ఆయన ఈరోజు జరిగిన దాడి మీద స్పందించిండు. మేడిపల్లి సత్యం స్వాగతిస్తున్నాం, చూడండి స్క్రీన్ మీద చూడండి, ఈరోజు జరిగిన దాడిని స్వాగతిస్తున్నాం.
అట్ కరీంనగర్ అని చెప్పి పెట్టిండు. అంటే ఈ దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిన దాడి అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్కి చెప్పి దాడి చేయించింది. ఇద్దరు కలిసి కూడబలుక్కొని ఇద్దరు మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల మీద దాడి చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గం ఈరోజు రాష్ట్రంలో చోటేబాయ్ నడిపిస్తున్నాడు. బడేబాయ్ అండ చూసుకొని, ఈ చోటేబాయ్ అండ చూసుకొని బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఒకటే ఎజెండా, ఏ రాష్ట్రంలో అయినా ఒకటే ఎజెండా. వాళ్ళు అభివృద్ధి మీద మాట్లాడరు, వాళ్ళు తెలంగాణకు ఏం కావాలనో మాట్లాడరు. 8 మంది ఎంపీలు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ కర్ణాటక నుంచి ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ తోటి పోలిస్తే సైలెంట్గా కూర్చుంటారు. ఇక్కడ కరీంనగర్లో వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద దాడి చేస్తారు. ఒకసారి మనం చూద్దాం ఈ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం మీద, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద ఈరోజు ఎందుకు దాడి చేసిండ్రు. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బండి సంజయ్ వాగిన పిచ్చి వాగుడిని ఖండించిండు. ఆయన బండి సంజయ్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అనేక ఆరోపణలు మొదటి నుంచి కూడా డ్రగ్స్ అని అదని ఇదని ఏవో ఆరోపణలు చేస్తూ వస్తుండ్రు. ఆ ఆరోపణలు వాళ్ళు చేయొచ్చు, కేటీఆర్ని డ్రగ్ టెస్ట్కి రమ్మని చెప్పొచ్చు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బండి సంజయ్ నువ్వు తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నావు, నువ్వు కూడా డ్రగ్ టెస్ట్కి రా అని చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు మాత్రం అడ్డగోలుగా మాట్లాడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే దాన్ని విమర్శిస్తారు, దాన్ని పెడతారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది దీని మీద స్పందించారు. ఒకసారి వాళ్ళు ఏం స్పందించారో చూద్దాం ఈ దాడి మీద. ఏంటిది, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన నేను. ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళని హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఈ రోజు జరిగినటువంటి కరీంనగర్ లో గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద బీజేపీ గూండాలు చేసినటువంటి దాడిని, పాడి కౌశిక్ రెడ్డి గారి కారు మీద చేసినటువంటి దాడిని టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. సంజయ్ గారికి నేను చెప్తున్నాను, మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తప్పు లేదు, కానీ మా వాళ్ళు మాట్లాడితే మీకు కోపం వచ్చి రోషం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు దూషణలు, బూతుల పర్వం తిడితే బాధలేదు, కానీ మా వాళ్ళు ఒక్క మాట చూపెడితే, రైతుల ముందు చూపెడితే బాధ అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు లేవు, గొడవలు లేవు. ప్రజాసేవకు అంకితమైనటువంటి బాగున్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి దానికి ఇవాళ రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తులు తలంచుకునే విధంగా మీ మాటల తీరుంది, మీ వాళ్ళ ప్రవర్తన ఉంది. కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి వ్యూహకర్తున్నాడో, ఆ దాడి పాల్పడ్డ అందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలా, PDP-4 యాక్ట్ పెట్టాలా. నేను అడిగింది ఏంటిది? రైట్, ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండు పార్టీల్లో పెరిగిపోతున్న అసహనానికి ఒక పరాకాష్ట. నిన్న వరంగల్లో రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ సభ దిగ్విజయంగా జరిగింది చూసి వాళ్లకు సహనం నశించిపోయింది. ఒక పక్క వాళ్ళు నిర్వహించిన మెగా రైతు మేళా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేందుకు రైతులతోటి ఏర్పాటు చేసిన సంగ్రామ సభ సక్సెస్ అయింది. ఇద్దరిట్లో అసహనం పెరిగిపోయింది. ప్రజలకు ఏం చేస్తారో మాట్లాడవలసిన ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కంప్లీట్ సైలెంట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీతోటి కొమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళ అసహనం పెరిగిపోతుంది, స్నేహం కూడా పెరిగిపోతుంది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని దాడులు చేస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జరిగిన దాడుల మీద టీ న్యూస్ పక్షాన బరాబర్ అడుగుదాం. పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే, మీరు మాట్లాడిన గలీజు మాటలను ప్రశ్నిస్తే
కరీంనగర్లో లా అండ్ ఆర్డర్పై నిలదీస్తే బండి సంజయ్కి ఎందుకింత అక్కసు, ఎందుకింత అసహనం? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకత్వానికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే మొదలైన ఈ దాడులు, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు, బీఆర్ఎస్ కార్యాలయాల మీద దాడులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద దాడులు, ఇవన్నీ వరుసగా జరుగుతూ వస్తున్నాయి. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నారు, దాడులకు సహకరించేలాగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు మీ లాఠీకి ఎక్కడ పోయింది? మీ లాఠీకి ఎందుకు పని చెప్తలేరు? మీ కాకి బుక్ ఏమైంది? బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్లో ఈరోజు దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి ఒక హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగింది. ఆయన కనుసన్నలో దాడి జరిగింది. శాంతి భద్రతలు కాపాడవలసిన ఇద్దరు ముఖ్య వ్యక్తులు, ఒకరు రాష్ట్ర స్థాయిలో, ఒకరు దేశ స్థాయిలో, వాళ్ళే ఈ రకంగా దాడులకు ప్రోత్సహిస్తుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్టించుకునేది ఎవరు? బరాబర్ అడుగుదాం. ఈరోజు కరీంనగర్లో జరిగిన దాడి, క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ప్రత్యేకించి కరీంనగర్లో లా అండ్ ఆర్డర్. కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతి ముఖ్యమైన నగరం. ఆ నగరంలో శాంతి భద్రతలు, తెలంగాణ శాంతి భద్రతలు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా దాడులకు తెగబడుతున్నారు? బరాబర్ అడుగుదాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మనతో లైవ్లో అందుబాటులో ఉంటారు. కౌశిక్ రెడ్డి గారితోనే మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు జరిగిన దాడికి ఆయన టార్గెట్, ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయనతోనే మరిన్ని వివరాలు తీసుకుందాం. ఈ బరాబర్ అడుగుదాం. ఎక్కడ పోయింది లా అండ్ ఆర్డర్? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల మీద దాడి చేస్తున్నారు? రాష్ట్రంలో దోపిడీ దొంగలను అరికట్టవలసిన మీరు, మీ పోలీసులు, రాష్ట్రంలో మహిళలను రక్షించవలసిన మీ పోలీసులు వాటిని పక్కన పెట్టి ఈ దాడులు ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు. బరాబర్ అడుగుదాం.